హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటనుకుంటున్నారా, ఈరోజు నేను కొన్ని చిట్కాలతోటి లేదా కొన్ని టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఇదేంటంటే కర్రీ అండి. కర్రీలోని స్పైసీనెస్ అదే కారం ఎక్కువైంది అనుకోండి, క్వాంటిటీని బట్టి కర్రీ తక్కువ ఉంటే 1 స్పూను, ఎక్కువ ఉంటే 2 స్పూన్స్ నెయ్యి అనేది మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, కారం తగ్గుతుంది. అలాగే కర్రీలోని సాల్ట్ ఎక్కువైపోతే నిమ్మకాయ జ్యూస్ అనేది కలిపితే కనుక సాల్ట్ అనేది తగ్గిపోద్ది. అలాగే చూడండి, మనం కొత్తిమీర తెస్తాం కదా, కాళ్ళతోటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ కాళ్ళు అనేది కట్ చేసేసి ప్లాస్టిక్ బాక్స్లోని అలా ఉంచితే చాలా రోజులు, ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందండి. అలాగే ఆయిల్ ప్యాకెట్ మనం కట్ చేసిన తర్వాత ఆయిల్ మనం బాటిల్లో వేసేస్తాం, రిమైనింగ్ ప్యాకెట్ చాలామంది పారేస్తారు. అలా కాకుండా ఇలాగ చపాతీ చేసే కర్ర ఉండదు కదండి, ఇలా రోలింగ్ చేస్తే కనుక ఆ కవర్లో ఉన్న మిగిలిన ఆయిల్ కూడా మనం హ్యాపీగా చూడండి ఇలాగ వచ్చేస్తుందండి. సో అలాగే కొంతమంది అప్పడాలు, వడియాలు అన్నీ వేపుతారు కదా, తినేసిన తర్వాత బయట ఉంచుతారు, అవి నానిపోతాయి. అలా నానిపోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెడితే కరకరలాడతాయి. ఇవి మీకు యూజ్ అవుతాయి నేను చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.